పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అబ్రహమా నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను, ఖచ్చితముగా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను విస్తరింపజేయబోతున్నాను అని చెప్పేసి వాగ్దానము అబ్రహాముకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడయ్యా అంటే వర్ధిల్లడానికి. అబ్రహామును ఎందుకు పిలిచాడయ్యా అంటే ఆశీర్వదింపబడడానికి. అబ్రహామును ఎందుకు పిలిచాడయ్యా అంటే అనేక మందికి ఆశ్చర్యకరంగాను దీవెనకరంగాను ఉండడానికి. అబ్రహామును ఎందుకు పిలిచాడయ్యా అంటే దేవునికి సాక్షిగా, దేవునితో సహవాసంతో, దేవుని యొక్క నిత్యం స్వాస్థ్యములో వెళ్ళడానికి ఒక నమ్మకస్తులుగా ఉండడానికి అబ్రహామును పిలిచాడు. ఈ రోజు దేవుడు నిన్ను కూడా పిలిచాడు. ఎందుకు పిలిచాడయ్యా అంటే ఆశీర్వాదం పొందడానికి దేవుడు నిన్ను పిలిచున్నాడు. హల్లెలూయా. పిలిచాడని నీకు తెలియాలిగా. ఏదో వచ్చాము పోయాము అనే జీవితం జీవించకుండా, అదేదో పైకి ప్రార్థనలు పైకి భక్తి ఉండకుండా నీ పిలుపు గ్రహించినట్లయితే దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడు. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దేవుడు గ్రహించండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణను చెయ్యక దీవించుడి. హల్లెలూయా. మీరు పిలువబడింది ఆశీర్వాదములకు వారసులవుటకు పిలువబడ్డారు. చెప్పడం మీరు భయపడతారా? ఆమేన్. దేవుడు తన రూపంలో తన పోలికలో నరుని సృజించినప్పుడు ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. హల్లెలూయా. దేనిని లోపరుచుకోవాలి? భూమిని లోపరుచుకోవాలి. దేవుడు ఎందుకు మనిషిని చేశాడు? ఫలించడానికి. దేవుడు ఎందుకు మనిషిని చేశాడు? అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, భూమిని తన స్వాధీనంలో భూమిని నిండించి దానిని లోపరుచుకోవడానికి. సహోదరి సహోదరా, ఈ రోజు ఈ 2025 సంవత్సరము దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు తెలుసా? ఆ సంవత్సరాన్ని నీవు లోపరుచుకోవాలి, దానిని స్వాధీనపరచుకోవాలి. ఆ సంవత్సరము ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల ఏ విధంగా నువ్వు జీవించాలో నువ్వు డిజైన్ చేసుకోవాలి. నువ్వు ఏ విధంగా బ్రతకాలో నీవు ఆ ప్రణాళికను వేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మీకు ఈ 2025 సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే మీరు ఫలించుటకు. హల్లెలూయా. మీరు ఫలించుటకును అభివృద్ధి చెందుటకును విస్తరించడానికి దేవుడు 2025 సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయంలో 12-13లో ఇస్సాకు 100 ఫలము పొందాడు. ఆమేన్. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహామును దీవించాడు. ఆ తర్వాత ఇస్సాకుకు అదే వాగ్దానం, అబ్రహాముకున్న వాగ్దానం ఇస్సాకు కూడా వర్తిస్తుంది. ఆ ఇస్సాకు కూడా దీవించబడ్డాడు. తన కష్టపడి పని చేస్తున్నప్పుడు వ్యవసాయంలో గొప్ప పంటను తన చూడగలిగాడు. ఆయన శ్రమించి పని చేసినప్పుడు 100 ఫలం ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. యాకోబును పిలిచాడు. యాకోబును కూడా మోసగాడైన యాకోబును పిలిచి ఆస్వాదించాడు, గొప్పవాడిగా దీవించాడు. హల్లెలూయా. అయితే మనం అనుకోవచ్చు, అబ్రహాముకు ఆశీర్వాదాలు, ఇస్సాకు ఆశీర్వాదాలు, యాకోబుకు ఆశీర్వాదాలు, మనకేంటిది? మనకు నిజంగా ఆశీర్వాదాలు ఇస్తాడా? అబ్రహామును దీవించినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా, యాకోబును దీవించినట్లుగా దేవుడు నన్ను దీవిస్తాడా? దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడా? దేవుడు నన్ను ఫలింపజేస్తాడా?
ఎస్, దేవుడు నిన్ను నన్ను దేవుని యొక్క రక్తం చేత కడగబడి ఆయనకు విధేయులై ఆయన సొంత రక్తం అంగీకరించి ఆయన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా అబ్రహాము, ఇసాకు, యాకోబు పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలు మీకు కూడా వర్తిస్తుంది. అందులో సందేహం లేదు. మీకా గ్రంథం 20 వచనం, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, నంబర్ 2 కనికరమును నీవు అనుగ్రహింతువు. ఆమేన్. వారికే కాదు ఆ సత్యము, వారికే కాదు ఆ కనికరము. ఎస్, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సత్యమును కనికరమును అనుగ్రహించు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము అన్ని విషయములో ఆశీర్వదింపబడెను. అన్ని విషయాల్లో అబ్రహాం ఆశ్రయించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు అన్ని విషయాల్లో ఆశ్రయించబడాలి అంటే ప్రాంతాన్ని విడిచాడు, ప్రజలను విడిచాడు, పద్ధతులను విడిచాడు, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు ప్రభు వైపు వాగ్దానం పట్టుకున్నాడు, ఆ పిలుపును పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఆ గుడ్డిగా ఆ పిలుపును నమ్మాడు. నేను నిన్ను ఆస్వాదిస్తాను, లేచి నా మాట వినన్నప్పుడు ఆయన ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. అలా వెళ్ళిన ఆ అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దీవించాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఫలించాలి అంటే ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపరు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మీరు ఫలించాలి అంటే ఏం చేయాలి తెలుసా? దేవుని యందు ఉండాలి. సరిహద్దులు దాటకుండా దేవుని సరిహద్దులో ఉన్నట్లయితే ఆయన సరిహద్దులో నీకు సమాధానము దయచేస్తాడు. హల్లెలూయా. ఎలా ఫలించాలి? వాక్యం ద్వారా ఫలించాలి. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించవలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. నువ్వు బహుగా ఫలిస్తే తండ్రి సంతోషిస్తాడు. నువ్వు ఆర్థికంగా, నువ్వు ఆరోగ్యంగా, నువ్వు ఆత్మీయంగా, నువ్వు కుటుంబంగా నువ్వు ఫలిస్తే, నువ్వు అభివృద్ధి పొందితే, నువ్వు దీవించబడితే, నువ్వు వృద్ధి చెందబడితే, నువ్వు విస్తరించబడితే నా తండ్రి ఆనందిస్తాడు, మహిమపరచబడతాడు. అంతేకాని నువ్వు దేవుని యందు ఉండకుండా, దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు కష్టాల గుండా వెళుతూ, కన్నీళ్ళ గుండా వెళుతూ, సమస్య మీద సమస్యలు, కష్టాల మీద కష్టాలు, దెబ్బ మీద దెబ్బ అలా పడుతూ, దిగులు పడుతూ, దేవునికి దూరం అవుతూ నువ్వు కన్నీరు కారుతూ ఉన్నప్పుడు నా తండ్రి మహిమపరచబడు. ఆయన నిన్ను చూసి చాలా బాధపడతాడు. అయ్యో, ఇంతగా నా మాటలు వినకుండా, ఇంకా ఆ మాటలు ఆమెలో లేదా ఆయనలో ఉండకుండా, వినకుండా, ఫలించకుండా ఎందుకు అనవసరముగా ఫలించని తీగ ఏమవుతుంది? పారవేయబడుతుంది. పారవేయబడుతుంది. ఎక్కడ? అగ్నిలో పారవేయబడుతుంది. అగ్నిలో పడవద్దు, నరకంలో పడవద్దు అనే ఒకే ఒక ఆశతో నిన్ను చూసినప్పుడు నా దేవాది దేవుడు హృదయం నొచ్చుకుంటుంది, బాధపడతాడు. కాబట్టి మీరు ఫలించాలి అంటే దేవుని వాక్యములో నువ్వు ఉండాలి. ఆ దేవుని వాక్యము నీ అందు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎస్, అతను చేయదంతా ఎప్పుడు తగిన కాలంలో, అది నీతి కాలం ఎవరన్నా నాటబడినదై ఉంటుంది కాబట్టి తగిన కాలంలో ఫలిస్తుందంట. హల్లెలూయా. 2025లో మేము దేవునికి దూరంగా కాకుండా దేవుని యొక్క మహోన్నతుని చాటున మేము ఏం చేయాలి? నివాసం చేయాలి. ఆ చెట్టు ఎక్కడ ఉంది? నది ఒడ్డున అలా ఉన్నట్లయితే నీరు పారుతుంది కాబట్టి తగిన సమయంలో ఖచ్చితంగా ఫలిస్తుంది.
ఆ అద్భుతమైన ఆ నది, ఆ దేవాది దేవుడు జీవము ఊటగా ఉన్నాడు. ఆ ఊటలో మేము ఉన్నట్లయితే ఖచ్చితంగా తగిన సమయంలో ఫలించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించువాడు, దీవారాత్రము ధ్యానించువాడు ఫలిస్తాడు అనగా ధన్యుడు, అనగా అభివృద్ధి పొందుతాడు. వాక్యాన్ని ధ్యానించువాడు, వాక్యాన్ని ఆయన యందు ఉంచుకునేవాడు ఫలిస్తాడు. అంతేకాదు, వాక్యమును విని ఆ ప్రకారంగా గ్రహించి ఆలకించి అవలంబిస్తే ఖచ్చితముగా అట్టివారు ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 23లో వాక్యమును విని, వాక్యమును గ్రహించి, వాక్యమును ఆలకించి, దానిని అవలంబించి ఆ ప్రకారంగా జాగ్రత్తగా మేము ఉన్నట్లయితే 30 గాను, 60 గాను, 70 గాను, 100 గాను మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఎప్పుడు 60, ఎప్పుడు 70, ఎప్పుడు 100, 100 అంతలో నువ్వు ఫలించాలి అంటే దేవుని వాక్యము నీ హృదయంలో నాటబడాలి. దేవుని వాక్యము నాటబడకపోతే ఆ ముళ్ళ పొదలో పడినట్లయితే, ఆ ముళ్ళ పొద ఆస్తి పాస్తులు అవి నిన్ను అణచివేస్తాయి, దేవుని వాక్యంకు చోటుండకుండా చేస్తాయి. కాబట్టి ఇహ సంబంధమైన వాటికి లోపడకుండా, అవి మమ్మల్ని అణచివేయకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే తగిన సమయంలో మేము ఫలిస్తాం. ఎలా ఫలిస్తాం? వాక్యం మనలో ఉండడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మేము ఫలిస్తాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. దేవుడు ఈ 2025లో మీరు ఫలించాలి. మీరు 2024 అనే నది దాటి స్వాధీన పరచకు వెళ్తున్న 2025వ సంవత్సరము కొండలు ఉంటాయి, లోయలు గల సంవత్సరము. అది ఆకాశ వర్ష జాలము త్రాగును. అది నీ దేవుడి యెహోవా లక్ష్య పెట్టుదే సంవత్సరము. నీ దేవుడైన యెహోవా కళ్ళు సంవత్సరాది మొదలుకొని సంవత్సరము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. yes. కాబట్టి నువ్వు చేయవలసిన ఆ దేవుడు తన యొక్క హృదయం, తన యొక్క మనసు నీ మీద సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరం అంతా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? కింద ఉంది. కాబట్టి నీవు మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుని యెహోవాను ప్రేమించి, అనగా ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనను ప్రేమించే వారిగా ఉండాలని, ఆయనను సేవింపవలని నేను నీకిచ్చు ఆజ్ఞలు, అనగా దేవుని ఉపదేశమును, ఆయన మాటలు మీరు జాగ్రత్తగా వినిన యెడల నీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలము నేను కురిపించెదను. హల్లెలూయా. 16వ వచనంలో మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతల పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. 2 జాగ్రత్తలు. మొదలుగా నా మాటలు వినడానికి జాగ్రత్త పడాలి. ఇదిగో ఇది స్టార్టింగ్. 2025లో మొదటి వర్తమానాన్ని వింటున్నారు. ఏ రోజు దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేయవద్దు. ఏ రోజు దేవుని మాటలు వినకుండా నిస్పృహలో వెళ్ళవద్దు. దేవునికి దూరంగా ఉండద్దు. ఆ దేవుని మాటలు నీలో ఉండకపోతే, ఆ దేవుని మాటలు నువ్వు ధ్యానించకపోతే, ఆ దేవుని మాటలు నీలో ఉండకపోతే నువ్వు ఫలించవు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎందుకు జాగ్రత్తగా అంటున్నాడు? సైతాను తాను కంకణం కట్టుకొని ఎవరు మృంగుదునా అని గతించు సింహంలోనే పడేయడానికి, నశింపజేయడానికి ఆయన తిరుగుతున్నాడు. బహు జాగ్రత్తగా ఉండు. నా మాటల విషయంలో జాగ్రత్త, నా ఆజ్ఞలను జాగ్రత్తగా నువ్వు గ్రహించినట్లయితే, నా మాట నీలో ఉంచినట్లయితే ఖచ్చితంగా ఏమంటారు? నీకు తగిన కాలంలో, నీకు కావలసిన సమయంలో నేను నీకు అద్భుతమైన వర్షమును, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను, పరిశుద్ధాత్మ నడిపింపును ఇస్తాను. నీకు కావలసిన సమస్తము సమాధానము నేను నీకు ఇస్తాను. ఈ సమస్తము నీకు ఇచ్చింది ఎందుకు తెలుసా? ఎందుకు ఆదాము అవ్వను చేసింది తెలుసా?
ఎందుకు? ఫలించుటకును, అభివృద్ధి పొందుటకును, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుటకు. ఎందుకు 2025 సంవత్సరం నీకు ఇచ్చిందో తెలుసా? మీరు ఈ సంవత్సరం ఫలించుటకును, అభివృద్ధి పొందుటకును, విస్తరించుటకును, ఈ భూమిని నిండించి, అనగా దేవుని యొక్క వాక్యం చేత ఈ వాక్యాన్ని నిండించాలి. ఆ ప్రకారంగా దేవుని కుమారులుగా మనం అందరూ కూడా ఆయనకు లోబడే వారిపైగా ఉండాలి. ఆ విధంగా 60 దంతలు గాను, 70 దంతలు గాను, 100 దంతలు గాను ఫలించాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! జాగ్రత్త పడాలి దేవుని వాక్యం వినడానికి. దేవుని వాక్యం వినడానికి, ఆయన సన్నిధిలో రావడానికి బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. అదే విధంగా లోక సంబంధమైన విగ్రహాల విషయంలో, లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ధనము విషయంలో, డబ్బు విషయంలో, ఆస్తు పాత్రల విషయంలో, వస్తు వాహనాల విషయంలో, వాటి విషయంలో అవి నిన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి వెళ్ళు. వాటిని ప్రేమిస్తున్నావా? విగ్రహాలను చేస్తున్నావా? నీ కుమారులను దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు విగ్రహాలను చేస్తున్నావు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తలు. నీ కుమారులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? జాగ్రత్త. ఎస్, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టే నువ్వు విగ్రహాలను చేస్తున్నావు. ఈ విగ్రహం నీ కుమార్తె, ఈ విగ్రహం నీ కుమారుడు ఒకరోజు మాయమవుతాడు. ఉంటాడు? ఉండడు. ఒకరోజు మాయమవుతాడు. నీ తల్లి, నీ తండ్రి ఒకరోజు మాయమవుతాడు. ఎస్, అందరికి ఒకరోజు నీ ఆస్తులు, నీ పాస్తులు ఎస్ ఎవరో ఎత్తుక పెడతారు. నువ్వు వెళ్ళినప్పుడు దానిని పుంచకపోలేనా తీసుకుపోలేవు. అవి పరాయి వారి మారిగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా వహించండి. మనం ఉన్న కొంతకాలంలో ఏ సంబంధమైన దానికి బానిస కాకుండా, లోక సంబంధమైన దానికి లొంగిపోకుండా, సైతానిక కబంధ హస్తలో చిక్కుపోకుండా మేము జాగ్రత్త పడి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే శక్తివంతులుగా మీరు ఉండాలని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎలా ఫలించాలి? నంబర్ 1, నీ శరీరంలో నువ్వు ఫలించాలి. ఆమేన్. నిర్గమకాండం 34వ అధ్యాయంలో 29 మోషే కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగలు అక్కడ ఉండి దేవునితో గడుపుతూ దేవుని సన్నిధిని అనుభవించిన ఆయన మరలా పలకలు తీసుకొని ముందుకు ఆ కొండ దిగి వస్తుండగా ప్రజలు చూసినప్పుడు మోషే యొక్క ముఖ చర్మము ఎలా మెరిసింది? వెలిగింది. ముఖ చర్మము వెలుగుతుందంట. ఎస్, ఆరోగ్యముగాను ఆత్మీయ వెలుగును ఆయన కనుపరుస్తున్నాడు. ఆమేన్. అదే దానియేలు 1వ అధ్యాయం 15వ వచనములో దేవునికి నమ్మకస్తులుగా దేవుని మాట విని, రాజుల మాట వినకుండా, రాజుల క్రియలు చేయకుండా, దేవుని యొక్క క్రియ ఏమిటో, దేవుని యొక్క మాట ఏమిటో, ఆ ఏదైతే వద్దన్నాడో దాన్ని ముట్టకుండా, ఏదైతే చెయ్యొద్దన్నాడో దాన్ని చెయ్యకుండా బలముగా వాళ్ళు నమ్మారు. కాబట్టి దేవుని మాట విన్న దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలో దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించిన వారి ముఖాలు ఎలా ఉన్నాయి తెలుసా? బహు సౌందర్యం అంట. 1వ అధ్యాయం 15 చూద్దాం. నేను చదువుతున్నాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, వావ్, సౌందర్యముగా అనగా అందంగాను, అంతేనా? అందంగాను. తర్వాత కళ. వాని ముఖంలో ఏం కళ కనిపిస్తుంది కదా? వాని ముఖంలో కళ. ఏం సాధించావు కదా అంటావు కదా, కళ. నీ ముఖంలో కళ రావాలన్నా, నీ ముఖంలో సౌందర్యం రావాలన్నా, నీ ముఖం వెలగాలి అన్నా దేవుని సన్నిధే దానికి సాదృశ్యం. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నువ్వు అందముగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఆశ్రయించబడాలి అన్నా దేవుని సన్నిధిలో రావాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నువ్వు గొప్పగా దీవించబడాలంటే ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధికి వస్తేనే నీకు ఆరోగ్యం. ఆయన రెక్కల కింద ఆరోగ్యము ఉంది నీకు. ఆయన సన్నిధి గడిపితే అందం వస్తుంది నీకు కదా. సౌందర్యం అంటే అందం. ఆయన సన్నిధిలో గడిపితే అందం వస్తుంది. ఆయన సన్నిధిలో గడిపితే మలాకి 4:4 ఆయన రెక్కల కింద ఆరోగ్యం, అనగా ఆయన సన్నిధి. రెక్కలంటే ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో నీకు ఆరోగ్యం వస్తుంది. అదే విధంగా నీవు విలువబడిన పెంపుకు తగిన జీవించినట్లయితే ఆయన సన్నిధిలో గడిపితే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా! ఆయన సన్నిధిలో గడిపితే ఆనందం వస్తుంది,
ఆయన సన్నిధిలో గడిపితే అందం వస్తుంది, ఆయన సన్నిధిలో గడిపితే ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదము పొందుకుంటావు. మోసే శరీరంలో ఫలించాడు, తన ఆరోగ్యము, తన ముఖ చర్మము వెలిగిందంట. ఆ సన్నిధి అనుభవించినప్పుడు దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క వారి యొక్క ముఖము, వారి యొక్క ఆరోగ్యము, సౌందర్యము అందంగా మారిందంట. వారిలో ఒక కళ ఉందంట, వాళ్ళలో ఒక గొప్ప ఉజ్జీవము, వాళ్ళలో ఒక గొప్ప విశ్వాసం, ఒక ధైర్యం కనిపిస్తుందంట. దానికి కారణం తెలుసా? శద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని సన్నిధిని అనుభవించారు కాబట్టి వారి శరీరాలు ఫలించాయి. హల్లెలూయా. వారి శరీరాలు ఆరోగ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. వారి శరీరాలు ఏ అవయవం చెడిపోకుండా, ఏ అవయవం పాడైపోకుండా అద్భుతంగా ఆరోగ్యంగా ప్రతి అవయవం దేవుడి కొరకు వాడబడేదిగా వారు గొప్పగా దీవించబడ్డారు. శరీరంలో ఆశ్రయించబడాలి. హల్లెలూయా. జ్ఞానములో ఆశ్రయించబడాలి. మోసేను చూడండి, సొలొమోను చూడండి, వారు దేవుని సన్నిధిలో గడుపుతారు కాబట్టి వారి జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానమో కదా, ఎంత గొప్ప జ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి వారు గొప్పగా విడుదల అవుతారు. వారి జ్ఞానమే వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. దానియేలు జ్ఞానం చూడండి, రాబోయే రోజుల్లో ఆయన గొప్పగా తెలియజేస్తాడు. అంతేకాదు అనేక అక్కడ ఆ కళభావం చెప్పడానికి మాంత్రికులు వస్తారు, శకునములు వస్తారు, తెలుగు వారు వస్తారు, జ్యోతిగా చూసేవారు వస్తారు. అందరికంటే అధిక జ్ఞానం ఎవరికి ఉంది తెలుసా? దానియేలుకు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? దేవుని సన్నిధిలో గడిపినందుకు ఆ జ్ఞానం వచ్చింది. నువ్వు సంపాదించుకోవాల్సింది జ్ఞానములో వర్ధిల్లాలి. హల్లెలూయా. అదేవిధంగా ఆర్థిక విషయంలో నువ్వు ఫలించాలి. ఈ విధంగా ఆర్థికంగా విషయంలో ఫలించాలి. దేవుని యందు ఫలించుట యందు, దేవుల్లో ఫలించిన వారు ఆటోమేటిక్ గా ఆర్థికంగా వారు ఫలిస్తారు. హల్లెలూయా. దావీదు చూడండి, ఆయన దేవుని యందు నమ్మకంగా ఇచ్చిన పని నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, నమ్మకంగా పనిచేయడు కాబట్టి, దేవునికి దూరం కాకుండా ఉన్నాడు కాబట్టి గొర్రెలు కాస్తున్న దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఆర్థికంగా అద్భుతంగా వర్ధిల్లాడలేడా? ఆమేన్. యోసేపును చూడండి, ఏ దిక్కు దిశ లేని ఆయన దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు, దేవుని మాటలు ఉన్నప్పుడు నమ్మకంగా, కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా, ఈ సమస్యలో కొండలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, లోయలు కూడా ఉంటాయి, సమస్యలు కూడా ఉంటాయి. ఎలాంటి ఉన్నప్పుడు కూడా నమ్మకంగా, ఓర్పుతో దేవుని నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపు కాస్త పనివాడిగా చేరిన ఆ యోసేపు కాస్త దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు దీవించాడండి. హల్లెలూయా. దానికంటే కారణం తెలుసా? దేవుని సన్నిధిని, దేవుని యొక్క మాటను జబదాటకుండా విశ్వాసంతో, నమ్మకంతో ఉండడం ద్వారానే యోసేపు అద్భుతంగా ఆర్థికంగా ఎలా దీవించబడదు తెలుసా? అనేక దేశాలకు ఆయన ఆహారం ఇచ్చాడండి. తెలుసా మీకు? అనేక దేశాల నుంచి వచ్చి ఆహారం కొనుక్కొని వెళ్ళేవారు. అట్టి జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడు. ఆయన అనేక మందికి ఇచ్చే విధంగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఆర్థికంగా అభివృద్ధి కలగాలి, ఆర్థికంగా గొప్పగా దీవించబడాలి. దేవుడి పరిచయంలో అనేక మందికి దీవెనకరంగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నంబర్ 4, కుటుంబంలో ఫలించాలి. ఆమేన్. కీర్తన 128 ఒకరు చూద్దాం. అన్ని చెప్పుకుంటూ పోతే అన్ని ఉన్నాయి, కానీ మీకు మెయిన్ మాత్రమే తెలియజేస్తున్నాను. మొదటిగా శరీరంలో ఫలించాలి, జ్ఞానంలో ఫలించాలి, ఆర్థిక విషయంలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి. నాలుగోది కుటుంబంలో ఫలించాలి. 128 కీర్తన 1-6 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనతో నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతి కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు
భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆశీర్వదించబడడానికే. అయితే జాగ్రత్త, ఆయన సన్నిధికి దూరమైన, ఆయన మాటలకు దూరమైన ఈ ఆశీర్వాదము దూరం చేసుకుంటాం. దేవుని యొక్క ప్రణాళిక మరలా దూరం చేసుకుంటాం. ఎన్ని నెలలు నమ్మకంగా ఉంటాం, అన్ని నెలలు యెహోవా కనికరించి ఈ సంవత్సరం మీద ఉంది, నీ మీద కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా దేవుని కొరకు యోసేపులా, ఒక దావీదులా, ఒక పౌలులా నువ్వు లేవాలి, ఆయన గురించి మాట్లాడేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనము ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, మనము దేవునికి సాక్షిగా జీవిస్తున్నప్పుడు, మనము దేవుని సంతోషపరిచినప్పుడు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఫలించాలి, అభివృద్ధి కలగాలి, నువ్వు దీవించబడాలి అంటే నువ్వు కుటుంబంగా వచ్చినట్లయితే నువ్వు కుటుంబంగా ఫలిస్తావు. హల్లెలూయా. కుటుంబంగా ఫలిస్తావు. ఎస్. నెంబర్ 5, ఆత్మీయంగా ఫలించాలి. మీరు ఆత్మీయముగా వర్ధిల్లుల కొలది అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అనగా నాకు తక్కువ ఏది కలగదు, నాకు ఏమి కొరత ఉండదు. నువ్వు నాకు తోడుండగా, నీవు నాకు కాపరి ఉండగా నాకు ఏ దిగులు లేదు, ఏ కొరత లేదు, ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ ఆర్థిక ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే ఆయన నా కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించినట్లయితే, అధ్యాయంలో ఆయన మాట విన్నట్లయితే నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నీ ఇంట్లో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నువ్వు ఆ పక్షుల్లో, పశువుల్లో దీవించబడతావు. ఎస్, నువ్వు కలిగి ఉన్న అన్ని విషయాల్లో దీవించబడతావు. ఈరోజు వాక్యం ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాగ్దానము, ఈ మాటలు విని, ఈ వాక్యం నీ హృదయంలో నాటబడి, ఈ వాగ్దానం చేత నువ్వు పట్టుకొని ముందుకు సాగినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు సత్యాన్ని నమ్మాలి, ఈ మాటలను నమ్మాలి. ఎదురుగా వస్తున్న లోయల్లో నువ్వు సహించాలి, కష్టాలు, ఇబ్బందులు యోసేపులాగా సహించాలి, దేవుడితో సహవాసం చేయాలి. చాలు, తగిన కాలంలో నీవు సఫలమవుతావు. హల్లెలూయా. తగిన కాలంలో ఫలిస్తావు, అద్భుతంగా ఆశ్రయించబడతావు. ఆమేన్. ఆయన మాట బయలుదేరుతున్నది, అది వ్యర్థం కాదు. ఒక రోజు నువ్వు ఫలించబోతున్నావు. అయితే నీవు అబ్రహాం వలె స్థిరంగా ఉండాలి, యోసేపు వలె సహనంతో ఉండాలి, దావీదు వలె నమ్మకంగా ఉండాలి, సొలొమోను వలె బైబిల్ జ్ఞానం కలిగి ఉండాలి, పౌలు వలె పరీక్షల్లో పట్టుదల కలిగి ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు దీవించబోతున్నావు. హల్లెలూయా. ఈ సంవత్సరం దీవించబడబోతున్నావు. ఆమేన్. ఆశీర్వాదులకు వారసులగుటకు దేవుడిని పిలిచాడు. ఆశీర్వాదులకు వారసులగుటకు ఈ సంవత్సరము దేవుడు మీకు ఇచ్చాడు అనడానికి సందేహం లేదు. ఎస్. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మాటలు ధ్యానించడం వల్ల గొప్పగా ఆశీర్వాదం పొందుకున్నాను. ఆ రోజు దేవుని మాటలు వినలేదు, సైతాను మాట విన్నారు. కాబట్టి ఆదాము, అవ్వ చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. శరీర కళ్ళు తెరవబడింది, మాట వినలా, వద్దు అన్న మాట వినలా. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించకుండా దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు, శపించబడ్డారు. తన ద్వారా భూమి శపించబడింది. దేవుని మాట వినకుండా చేసిన పనికి భూమి శపించబడింది. కష్టపడటం ప్రారంభించబడ్డాడు. దేవుని మాట ఈ సంవత్సరం వినకపోతే, ఈ సంవత్సరం దేవుని మాట వినకపోతే ఇంకా త్రాగవాడిగా, ఇంకా దేవుడికి దూరం అయ్యేవాడిగా, ఇంకా సన్నిధికి దూరం అయ్యేవాడిగా, దేవుడికి దూరం అయ్యేవాడిగా, తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, వాక్యము చదవకపోతే, దేవుడి మాట వినకుండా నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని మాట విని ఆ ప్రకారంగా జీవించి నువ్వు అద్భుతంగా దీవించబడకపోతే, నువ్వు మాట వినకపోతే, నువ్వు దేవుని సన్నిధిని, దేవుని మార్గాన్ని తప్పిపోయినట్లయితే ఆదాము వల్లగా నిన్ను బట్టే నువ్వు చేసే పనికి శపించబడుతుంది.
నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కార్యములు శపించబడుతున్నాయి. అదే జరిగింది. ఆదాము చేసే పని వ్యవసాయము, భూమి శపించబడింది. కారణం తెలుసా? దేవుడి మాట వినకుండా దేవుడి సన్నిధికి దూరమై దేశ దిమ్మరిగా మారాడు కాయేను. ఇవ్వవలసిన కానుక, ఇవ్వవలసిన అర్పణ సరిగా ఇవ్వకుండా దేశ దిమ్మరిగా మారాడు. సహోదరుషా ఉన్నా, ఈ సంవత్సరం మనం దేవుడి మాట విందాం. మేము శపించబడడానికి ఈ సంవత్సరం దేవుడు మాకు ఇవ్వాలా? మేము పాడైపోవడానికి ఈ సంవత్సరం దేవుడు మాకు ఇవ్వాలా? మేము కురిగిపోవడానికి ఈ సంవత్సరం దేవుడు మాకు ఇవ్వాలా? మేము బాధపడడానికి ఈ సంవత్సరం దేవుడు మాకు ఇవ్వాలా? నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడడానికి ఈ సంవత్సరం దేవుడు మీకు ఇవ్వాలా? ఎందుకు ఇచ్చాడు? అభివృద్ధి పొందడానికి, మీరు ఫలించడానికి, మీరు విస్తరించడానికి, మీరు ఈ దేశాన్ని, ఈ సంవత్సరాన్ని స్వాధీనపరచుకొని ఎలా జీవించాలో, ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో, ఆత్మీయంగా ఎదిగి అన్ని విషయాల్లో నువ్వు ఆశ్రయించబడాలి అని చెప్పేసి దేవుడు ఈ సంవత్సరము నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని ఈరోజు ఒక తీర్మానం తీసుకోకూడదు? శారీరకంగా ఆశ్రయించబడాలి, శారీరకంగా ఫలించాలి, జ్ఞానంలో ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. అలా ఫలించినట్లయితే నువ్వు అన్ని విషయాల్లో అబ్రహాము వలె నమ్మకముగా నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, అయ్యా ఫలించాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, ఆ ప్రకారంగా అంగీకరించి అవలంబించుకొని ఆ చొప్పున నడిచినట్టు బహుగా ఫలిస్తామని మాతో మాట్లాడాము. ఏ విషయాల్లో ఫలించాలి? శరీరంలో ఫలించాలి, జ్ఞానంలో ఫలించాలి, ఆర్థికంలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఇవే కదా ఆత్మీయం దెబ్బతీసేది, ఇవే కదా సన్నిధికి దూరం చేసేది, ఇవే కదా అయ్యా నీకు దూరం చేసి నరకానికి దగ్గర చేసేది. కాబట్టి ఈ విషయంలో ఈ 2025వ సంవత్సరంలో అద్భుతంగా ఫలించాలంటే ఇదిగో ఈ విషయాల్లో మమ్మల్ని ఫలింప చెయ్యమని అయ్యా సూటిగా ఇదిగో మీరు నాతో మాట్లాడుతున్నారు. నా మాట విని ఆ ప్రకారంగా ఎంత ఉన్నట్లయితే మీరు ఏది అడిగినా దాన్ని నేను ఇస్తా అంటున్నాడు, అది నేను చేస్తా అంటున్నాడు. మీరు పరిశుద్ధులకు పరిశుద్ధ వాక్యమును, పరిశుద్ధ కార్యమును మీరు బలపరిచినట్లయితే, మీరు ప్రచారం చేసినట్లయితే మీరు చేసిన ప్రతిదీ కూడా ఇంకా రెండంతలుగా దేవుడు మర్చిపోకుండా తిరిగిస్తాడని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం కృతజ్ఞతలు. ఆ వాగ్దానం చేత పట్టుకొని అబ్రహాము వలె ఇదిగో మాకు ఇచ్చిన వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారంగా సహిస్తూ ముందుకు సాగుతూ మీతో సహాయం చేస్తూ మేము ఫలించే వారిగా ముందుకు సాగే కృప మాకు దయచేయమని ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.